ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం పెట్టుబడులు మరియు పారిశ్రామికాభివృద్ధి చుట్టూ జరుగుతున్న చర్చ తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలకు లేదా అప్పట్లో ప్రక్రియ ప్రారంభమైన కంపెనీలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జైభీం భారత్ పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు తామే తెచ్చినట్లుగా బిల్డప్ ఇస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై జాడా శ్రవణ్ నిప్పులు చెరిగారు. జగన్ కష్టపడి తెచ్చిన ప్రాజెక్టుల వల్ల రిబ్బన్ కటింగ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇవ్వడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కొన్ని కంపెనీలు గత 5 ఏళ్ల కాలంలోనే ఏఎంయూలు చేసుకుని భూమి పూజకు సిద్ధమైన తరుణంలో ప్రభుత్వం మారగానే వాటిని తమ ఖాతాలో వేసుకోవడం రాజకీయ అవకాశవాదమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కేవలం పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నారని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవాలని శ్రవణ్ హెచ్చరించారు. చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేస్తున్న కంపెనీల వెనుక ఉన్న అసలు కృషి ఎవరిదో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, ఆ కంపెనీలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతుంటే కూటమి నేతలు క్రెడిట్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది కేవలం స్టిక్కర్ బాబు ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేసిన ఆయన గత ప్రభుత్వం ప్రారంభించిన పనులను రంగులు మార్చి తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం వీరికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి విషయంలో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా ఈ క్రెడిట్ పాలిటిక్స్లో భాగం కావడం విచారణకరమని శ్రవణ్ అన్నారు. కొత్తగా ఒక పరిశ్రమను కూడా తీసుకురాలేదని, వారు పాత ప్రాజెక్టుల వద్ద హంగామా చేయడం వల్ల రాష్ట్రానికి కొత్తగా వచ్చే లాభం ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ఆరోపిస్తూ కేవలం ఫోటో షూట్ల కోసం కాకుండా వాస్తవంగా ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. చివరగా జాడా శ్రవణ్ మాట్లాడుతూ అబద్ధపు ప్రచారాలతో ఎంతో కాలం నెట్టుకురాలేరని, జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే నేడు కూటమి ప్రభుత్వానికి ఆధారం అయ్యాయని స్పష్టం చేశారు. కంపెనీల ఏర్పాటు విషయంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.